బాహుబలి సినిమాతో రానా కెరీర్ లో మస్తు చేంజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత హీరోగా రానాకు అవకాశాలు పెరగడమే కాదు, ఆయన నటించిన సినిమాలకు తెలుగుతో పాటు పక్క ఇండస్ట్రీలలో మస్తు గిరాకీ పెరిగింది. లేటెస్ట్ గా ఈ దగ్గుబాటి పోరడు తేజ డైరెక్షన్ లో యాక్ట్ చేసిన నేనే రాజు నేనే మంత్రి మూవీకి బాలీవుడ్ లా దిమ్మ తిరిగే రేటు వలికిందట. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ 11 కోట్లకు అమ్ముడుపోయినాయని ముంబై ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. బాహుబలి సిరీస్ ను పక్కన పెడితే ఈ మధ్య కాలంలో హిందీలో ఎక్కువ రేటు వలికింది మహేష్ మురుగదాస్ల స్పైడర్ మూవీ మాత్రమే. ఈ మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ 28 కోట్లకు అమ్ముడుపోయింది. అంతకు ముందు అల్లు అర్జున్ డీజే హిందీ రైట్స్ 7 కోట్లకు అమ్ముడుపోయిందట. ఈ రకంగా చూస్తుంటే మహేష్ స్పైడర్ మూవీ తర్వాత బాలీవుడ్ అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన సినిమాగా రానా నేనే రాజు నేనే మంత్రి నిలిచింది. ఏమైనా బాహుబలి సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు రానా మూవీలకు పక్క ఇండస్ట్రీలలో మంచి గిరాకే పెరిగిందని చెప్పాలి.